మెగా డిఎస్సీ ప్రకటించి 24,000 పోస్టులు భర్తీ చేయాలంటూ హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు నిరుద్యోగులు. గత బీఆర్ఎస్ సర్కార్ డిఎస్సీ వేయకపోవడంతో తమకు ఉద్యోగాలు రాలేదని, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్య అందలేదని అన్నారు. నిరుద్యోగుల ఆందోళనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. వెంటనే టెట్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. 24,000 పోస్టులను భర్తీ చేయడంతో పాటు టెట్ పరీక్ష నిర్వహించాలని ఈ రోజు నిరుద్యోగుల జేఏసీ రోడ్డెక్కింది. వీరితో మద్దతుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, దాంతో పాటు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మద్దతు తెలుపుతున్నారు. ఒకసారి మనం మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, సో నిరుద్యోగుల తరపున మీరు ఎప్పటికప్పుడు నిల్చునే ఉంటారు, ఎందుకు ప్రభుత్వాలు స్పందించట్లేదు? గత ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను రాగానే మెగా డిఎస్ చేస్తా, ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని వేకెన్సీలు భర్తీ చేస్తానని మాట ఇచ్చాడు. కానీ 11,000, 9,000, 12,000 అని మేము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదివే స్కూళ్ళల్లో టీచర్లు లేకుండా పాఠశాలలు నడుపుతారా? అందుకే మెగా డిఎస్సీ ప్రకటించి 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పీఆర్సీని అపాయింట్ చేసింది. పీఆర్సీ రిపోర్ట్ ఏమిచ్చింది? 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రిపోర్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మేము అడిగినప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏమన్నాడు, ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ పాఠశాలల్లో 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని పార్లమెంట్లో చెప్పాడు. అంతేకాదు, మొన్న ఫైనాన్స్లో స్పెషల్ టీచర్లు ఈ టీచర్లు రిక్రూట్ చేసేకల్లా చాలా లేట్ అవుతుంది అని చెప్పి స్పెషల్ టీచర్లకు 22,000 మంది స్పెషల్ టీచర్లను రిక్రూట్ చేయమన్నారు. 16,000 పాఠశాలల్లో సైన్స్, మ్యాథ్స్, లెక్కల టీచర్లు లేక, ఇంగ్లీష్ టీచర్లు లేక పాఠశాలలలో విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 24,000 మంది టీచర్లు లేకుండానే స్కూళ్ళు నడిచి చాలా వరకు నష్టపోయాయంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంతో మీరు ఎట్లా కలవనున్నారు? ఎలాంటి డిమాండ్స్ వ్యక్తపరుస్తారు? ఏం కోరుకుంటున్నారు? ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొత్తం భర్తీ చేస్తానే అంటున్నాడు. ఈ విద్యాశాఖ కమిషనరు, విద్యాశాఖ ఉన్నత అధికారులు వీళ్ళని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే వీళ్ళ మీద ఒత్తిడి చేయడానికే ఈరోజు విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టించడం. 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేసే వరకు డైరెక్టరేట్ను, సెక్రటరేట్ను ముట్టడిస్తూనే ఉంటాం. ఇక వీళ్ళు వినకపోతే వీళ్ళు ఇంటికాడ ధర్నా పెట్టిస్తాం, ముట్టడి చేపిస్తా, కమిషనర్ ఇంటికాడ, సెక్రటరీ కాడ. ఏం తమాషా ఉందా? ఇక 7 పాఠశాలలో వీళ్ళకి ఎంత బుద్ధి ఉంది చూడు. 20 ఏళ్ల నుంచి టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు వాళ్ళు 7 పాఠశాలలో. ఇంత అధ్వానంగా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ నిర్వీర్యమైంది. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గా మీరు ఎలాంటి డిమాండ్స్ వ్యక్తపరుస్తారు? అట్లాగే ఇప్పుడున్న గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో వేలాది మందితోని ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఇలా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోతున్నాయి. రేషనలైజేషన్ పేరుతోని తాళాలేశారు. ఇలా లంబర్ తండాలు, అదేవిధంగా అర్జన వాడలు, బీసీ వాడలలో పోతే స్కూళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. మేము ఇప్పుడు ఏమడుగుతున్నాం, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా మోసం చేసింది నిరుద్యోగులను. కానీ ఈ ప్రభుత్వంలో దాదాపు 40,000 పోస్టులు ఖాళీగా ఉంటే మేము ఏమడుగుతున్నాం, 24 పోస్టులు అయితే ఖాళీ భర్తీ చేయండి. దాంట్లో టీజీటీ, పీజీటీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు నామమాత్రంగానే ఉన్నాయి. ఇలా డిఎస్సీ వేస్తే స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు దిక్కలేవు. పుస్తకాల్లో కడుపు నిండా తింటే కూడా నిద్ర వస్తుందేమో అన్న ఆలోచనతోని ఇలా పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలను పుస్తిపడితే ఇవాళ నోటిఫికేషన్ల విషయంలో గత ప్రభుత్వం చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకనే పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 2 నోటిఫికేషన్లు ఒకేసారి విధించి టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తే పిల్లలకు ఒక 5-6 నెలలు టైం ఉంటుంది. ఈ డిఎస్సి కోసం మేమెందుకు పట్టుబడుతున్నాం అంటే 7 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ ఇక్కడ లేదు మేడం. మెగా డిఎస్సి ప్రకటిస్తామని ఎలక్షన్ అడవిలో చెప్పాడు. అదే మేము న్యాయపరమైన డిమాండ్ ఏంటంటే, అయ్యగారు మీరు వచ్చి చాలా రోజులైంది, ఖచ్చితంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద క్లియర్ కట్గా ఈ 10 రోజుల్లో మాకు ఒకటి ఇవ్వాలి. ఖచ్చితంగా టెట్ నిర్వహిస్తారా, టెట్తో పాటు అనుబంధంగా నోటిఫికేషన్ ఏమి నిర్వహిస్తారా, ఈ 10 రోజులలో మీ సమక్షం మేము నిర్వహించి మాకైతే క్లియర్ కట్ డిసిజన్ దీని మీద ఇవ్వాలి. ప్రభుత్వం మారితేనే మా భవిష్యత్తు మారుతుందని ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వంని మేము ఎన్నుకున్నాము. అదే ఆశతోటి ఇప్పుడు మేము ఇంటి నుంచి బయలుదేరి కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి మేము
మళ్ళీ ప్రిపరేషన్లో స్టార్ట్ అయినాము. టీచర్ పోస్టుల కోసమే వెయిట్ చేస్తున్నాం మేడం. మేము ఉన్నది డిఎడ్ చేసినాం. మేము డిఎడ్ చేసి మాకున్నది ఒక ఎలిజిబిలిటీ ఏంది, మాకు ఎస్జిటి ఒకటే రాసుకోవాలి. మేము వేరే జాబ్ చేయడానికి ఏమీ లేదు. మేము ఇన్నేళ్ళను 7 years నుంచి 18లో డిఎస్సి జరిగితే 18 నుంచి ఇప్పటి వరకు మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. దేనికి లేని అడ్డంకులు డిఎస్సికే వస్తాయి. డిఎస్సి అనేసరికలనే ఆ చిక్కు వస్తుంది, ఈ చిక్కు వస్తుంది అని చెప్తారు. వేరే వాటికి చిక్కులు రావా? డిఎస్సి అనేసరికలే వస్తాయి. 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు మేము లాస్ అయ్యాము. ఇటు ఏజ్ కూడా బారైపోతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వరకు నమ్మకం పెట్టుకున్నాము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించాలని ఇక్కడ ఉన్న నిరుద్యోగులు జేఏసీ అంతా కూడా కోరుతున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.